విశాఖ వాసుల కళ నెరవేరే సమయం ఆసన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రైల్వే శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే శాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. అలాగే కాకినాడ, కోటిపల్లి, నరసాపురం రైల్వే లైన్ కూడా కేంద్రం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ కేంద్రం సానుకూలతతో విశాఖ వాసుల కళ నెరవేరబోతుందా, లేక ఆశ చూపి మళ్లీ రైల్వే బడ్జెట్లో మొండి చేయి చూపిస్తారా? విశాఖకు రైల్వే జోన్ అనేది చాలా దీర్ఘకాల డిమాండ్. నేను ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఉన్నప్పటి నుంచి ఈ డిమాండ్ వింటూనే ఉన్నాం. సో ఈ డిమాండ్ పాతది కాదు. అందులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ డిమాండ్ మళ్ళీ ఊపందుకుంది. అందులో మీరు అమరావతి రాజధాని అయినప్పుడు అమరావతి చుట్టే మొత్తం దృష్టి, అభివృద్ధి దృష్టి, రాజకీయ దృష్టి ఎప్పుడైతే డెవలప్ అయిందో ఉత్తరాంధ్ర రాయలసీమలో కొంత అసహనము, అసంతృప్తి అనే ఫీలింగ్, మేము అలీనేట్ అవుతున్నా ఒక పరాయీకరణ భావన అనేది పెరిగింది. అందువల్ల ఈ కారణాల రీత్యా విశాఖ జోన్ చేయాలనే డిమాండ్ ఇంకా ఊపందుకుంది. ఖచ్చితంగా ఇది కేంద్రము విశాఖ జోన్కు అంగీకరించిందే వార్తలు వస్తున్నాయి. ఇంకా క్యాబినెట్ క్లియరెన్స్ ఇవ్వాలి. క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చాకనే ప్రకటన వస్తుంది. కానీ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవాళ రోజు విశాఖ జోను చాలా ఆదాయం ఉన్న జోన్, 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న జోన్. ఎందుకంటే మీరు కిరండల్ ఎక్స్ప్రెస్ అరకు నుంచి వచ్చేటువంటి ట్రైన్ చూస్తే మనకు కనబడుతుంది. ఇనుప ఖనిజం నుంచి మొదలుకొని పెట్రోలియం, గ్యాస్, ఇలా చాలా అంశాలు మీకు విశాఖ నుంచి అటు ఇటు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎందుకంటే విశాఖపట్నం రేవ్ ఉంది, గంగవరం రేవ్ ఉంది. ఇప్పుడు ఈ 2 రేవులు ఈస్ట్ విశాఖ జోన్ పరిధిలోనే ఉన్నాయి. అందువల్ల ఈ రేవులు ఉండడము, నాల్కో లాంటి కంపెనీలకు ముడి పదార్థాలు సరఫరా చేయడం, వీటన్నిటి కారణాల రీత్యా విశాఖ జోన్కు ప్యాసింజర్ పొటెన్షియల్ కన్నా గూడ్స్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. రైల్వేల ఆదాయాలు మీరు చూస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ ధర ఆదాయం చాలా తక్కువ. రైల్వేలకు వచ్చే ఆదాయం వల్ల గూడ్స్ ట్రాఫిక్ ధర. అందువల్ల విశాఖకు చాలా ఆదాయం ఉంది. కానీ సమస్య ఏంటంటే దీనికి ఉన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఇబ్బంది ఏంటంటే ఒడిశా నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే ఇవాళ ఉన్న ఈస్ట్ కోస్ట్ జోన్ అంటే భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్కి ఉన్న జోన్లో మీరు వాల్టేర్ను తొలగిస్తే ఇక ఆ జోన్ చాలా బలహీనమైన జోన్ అవుతుంది. అందువల్ల వాళ్ళనేది ఏంటంటే మీరు వాల్టేర్ను తొలగిస్తే మనం ఆ పరిస్థితి ఏంటి, ఆదాయం వచ్చే జోన్ పోయే, మీకు బంగారు గుడ్లు పెట్టే బాతే పోయిన తర్వాత ఒడిశా ఇంకా వెనుకబడదా అనేది ఒడిశా రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఇక రెండవ సమస్య ఏంది, అలాంటప్పుడు ఒడిశా ఒకవేళ తప్పనిసరి అయితే ఒడిశా రాష్ట్రం చూపెట్టే ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు వాల్టేర్ జోన్లో ఉన్న వాల్టేర్ ప్రాంతంలో ఉన్న వాల్టేర్ డివిజన్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంతాలను మీరు మాకే వదిలేసి ఎక్స్క్లూజివ్ వాల్టేర్ వరకు ఉంచేసుకొని కావాలంటే జోన్ చేసుకోండి అనే ప్రత్యామ్నాయం. అది కనుక ఒప్పుకుంటే సమస్య ఏంటంటే ఓన్లీ అది విశాఖపట్నం వరకే అయితే మాత్రం అది జోను పెద్ద డెవలప్మెంట్కి స్కోప్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలనేది మరో ఆప్షన్ ఏంటి, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విజయవాడ ప్రాంతాలని అలాగే గుంతకల్ ప్రాంతాన్ని కూడా కలిపి విశాఖను జోన్గా చేసి విశాఖ జోన్గా మార్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన మొత్తం రైల్వే వ్యవస్థను కాస్త విశాఖ జోన్లో పెడితే కనుక విశాఖ జోన్ చాలా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అప్పుడు అమరావతి పైన అభివృద్ధి కేంద్రీకృతం అవుతుందనే విమర్శ నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు విశాఖ జోన్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. విజయవాడ, గుంతకల్ కూడా అందులో కలుస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేకు హైదరాబాదు, సికింద్రాబాద్ ఉంది కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఆదాయాల పైన చాలా భారీ ప్రభావం ఏం పడదు. విజయవాడ, గుంతకల్ ఒకవేళ వెళ్ళినా కూడా ఈ హైదరాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి కానీ ఇతర ఈ రైల్వే వ్యవస్థకు కానీ ఇక్కడ పెద్ద నష్టం ఏం జరగదు. అందువల్ల మనకు ఇక్కడ సమస్య ఏంటంటే విశాఖపట్నాన్ని ఒడిశా ప్రాంతాలు తొలగించి ఓన్లీ వైజాగ్ను జోన్గా చేస్తే ఉపయోగం తక్కువ. అప్పుడు వైజాగ్, విజయవాడ, గుంతకల్ కలిపితే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక జోన్గా కనుక చేయగలిగితే విశాఖ జోన్ ఖచ్చితంగా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది. కారణం ఏంటంటే ఇప్పటికే 2 ఒక పెద్ద రేవులు విశాఖపట్నం, గంగవరం ఉన్నాయి. ఇంకో 2 రేవులు ఏంటంటే మీకు మచిలీపట్నం, భావనపాడు, శ్రీకాకుళం జిల్లా అనుకోండి. ఈ 2 రేవులు కూడా రాబోతున్నాయి.
అంటే ఒకే జోన్లో 4 రేవులు ఉన్నప్పుడు అది చాలా ఎఫెక్టివ్గా ఆదాయాన్ని కూడా వేయబుల్గా ఉంటుంది. అప్పుడు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది, కొత్త రైల్వే లైన్ డెవలప్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని విశాఖ జోన్ చేయడమే కాదు, విశాఖ జోన్ యొక్క రూపం ఏ రకంగా ఉంటుందనేది చూశాకనే మనం వ్యాఖ్యానించగలం.